మీరు హెల్ప్ చేస్తే దాన్ని దెబ్బతీస్తాను, మళ్ళీ కోలుకోలేని దెబ్బతీస్తాను. నువ్వు ఆ రమ్యని మనలో మాట నీ మొహాన్ని ఎప్పుడు నా అద్దంలో చూసుకున్నావా? దెబ్బతీస్తాడంట, దెబ్బతీస్తాడు. మా మేడం గారి వల్లే కాలేదు మరి. చల్పాయ్ చెప్పండి, మీకు నేనే ఎందుకు హెల్ప్ చేయాలి? మేడం, ఎన్నాళ్లగానో ఆ రమ్యని దెబ్బతీయాలని మీరు ట్రై చేస్తున్నారు. ఎన్నాళ్లగానో ఆ రమ్యని దెబ్బతీయాలని నేను ఎదురు చూస్తున్నాను. శత్రువు ప్లస్ శత్రువు ఈజ్ ఈక్వల్ టు మిత్రులు అంటారు. మీరు నాతో చేయగలిపితే, అదే నన్ను మీలో ఒకటిగా చేర్చుకుంటే చేర్చుకుంటే ఆ రమ్యను దెబ్బతీసే ప్లాన్ చెప్తాను. ఆలోచన నాది, ఆచరణ మీది. ఫైనాన్స్ మేడంది, ప్రాఫిట్ నీదని చెప్పచ్చుగా. చల్పాయ్ తనేదో చెప్తానంటున్నాడుగా, చెప్పని. ఓకే జగదీష్, ఈ క్షణం నుంచి నువ్వు నా మనిషివి. థ్యాంక్ యూ మేడం. నీ బొంద క్షణంలో బహువచనంలోంచి ఏకవచనంలోకి దింపేసింది. ముందు నిన్ను ఇంకెక్కడ దింపుతుందో ఆ పైవాడికే తెలియాలి. ఏంటి చల్పాయ్ ఆకాశంలోకి చూస్తున్నావు? అదే మేడం, ప్రస్తుతం ఆ రమ్య పొజిషన్ అక్కడ ఉంది కదా, ఇక్కడికి దింపడం ఎలాగా అని. అంత శ్రమ నీకెందుకు? అదంతా జగదీష్ చూసుకుంటానన్నాడు కదా. కాదు జగదీష్? చాలు మేడం, నన్ను మీలో ఒకటిగా ఒప్పుకున్నారు. ఈ మాత్రం భరోసా చాలు. ఆ రమ్యను దెబ్బతీసే ప్లాన్తో అతి త్వరలో మీ ముందుకొస్తాను. చల్పాయ్ ఓకే, గురి తప్పకూడదు మరి. సమస్య లేదు మేడం, మీరే చూస్తారుగా. వస్తాను. పనికొస్తాడంటావా? ఆ మాట పని చేశాక కదా మేడం తెలిసేది. మీరేమో తొందరపడే కోయిల ముందే కూసింది అన్నట్టు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. 1000-2000 కాదు, ఏకంగా 10,000. చల్పాయ్, దాని పతనాన్ని నా కళ్ళారా చూడటం కోసం 10,000 కాదు, 10 లక్షలు కాదు, 10 కోట్లు ఖర్చైనా ఐ డోంట్ కేర్ అ పిన్. అండర్స్టాండ్? ఎలా ఉందో నా మేనకోడలు? మీ మేనకోడలు కదా, బాగానే ఉంది. మీ కావేరికి బాగా తొందర ఎక్కువ అనుకుంటా. కావేరి చిన్నప్పటి నుంచి అంతే, మావయ్య మావయ్య అంటూ నా భుజాల మీదకెక్కి ఊరేగేది. అవును, మీకు అక్క మేనకోడలు ఉన్నట్టు నాకెప్పుడు చెప్పనేలేదు. అదంతా ఓ పెద్ద కథలే. మా బావగారు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసులో పనిచేసేవారు. అప్పట్లో ఆయన రాబడి చాలా బాగుండేది. మంచి ఉద్యోగం, చేతి నిండా డబ్బు, తిరగటానికి కారు, గొప్పగా ఉండేదిలే. అప్పట్లో మనం కాలేజీ స్టడీస్ పూర్తి చేసి ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా అని డైలమాలో ఉండేవాళ్ళం. ఎంతైనా బావగారు కదా, ఏదైనా హెల్ప్ చేయకపోతారా అని ఓసారి అడిగి చూశాను. ఆ మానవుడు హెల్ప్ చేయలేదు సరికదా, ఎవడికి వాడు జీవితంలో తనంతటా తానే పైకి రావాలి, ఇంకొకళ్ళ మీద ఆధారపడకూడదు అని పెద్ద లెక్చర్ ఇచ్చాడు. అంతే. ఆ తర్వాత నేను మళ్ళీ ఆయన మొహం చూడలేదు. వాళ్ళు నా దగ్గరికి రాలేదనుకో. 4 ఏళ్ల క్రితం బావగారు పోతే పలకరించడానికి పోయొచ్చానంతే. మరి ఇన్నాళ్ళు మీ అక్కగారు? బావగారికి పెన్షన్ వస్తుంది. అదీ కాక సింహాచలం దగ్గర 4 ఎకరాల పొలం ఉంది, సొంత ఇల్లు ఉందిలే, దేనికి దిగుల్లేదు. వాళ్ళని వదిలేసి హైదరాబాద్ వచ్చేశానని నా మీద కోపం. ఆ ఊరికి ఈ ఊరెంతో, ఈ ఊరికి ఆ ఊరు అంతేగా. బావుంది. చిన్న మాట తేడా వస్తే ఆయన వాళ్ళని కూడా మర్చిపోతారన్నమాట. లేదు సంధ్య, వాళ్ళని నేనెప్పుడూ మర్చిపోలేదు. అక్కంటే నాకు బోలెడు ప్రేమ. నా చేతిలో పెరిగిన కావేరి అంటే ప్రత్యేకమైన అభిమానం. పోన్లే, ఇన్నాళ్ళకి వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, నాకంతే చాలు. అమ్మా, మావయ్య వాళ్ళ ఇల్లు చాలా బాగుంది కదమ్మా. కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టి బాగానే సంపాదిస్తున్నాడుగా. నాకైతే అత్తయ్య పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. కావేరి, మనం ఇక్కడున్న 4 రోజులు కాస్త బుద్ధిగా ఉండు. నీ అల్లరి చిల్లరి పనులతో నా కోపం తెప్పించుకే. ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో ఆ మాత్రం నాకు బాగా తెలుసులే. నేను చూసొస్తానుండు. ఎవరు కావాలండి? అడిగేది మిమ్మల్ని. ఎవరు కావాలి? నువ్వెవరు?
మా అమ్మ కూతుర్ని, మా మావయ్యకి మేనకోడల్ని. ఇప్పుడు చెప్పండి మీరెవరు? నేను 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 అని అలా నీళ్లు నవ్వుతారేంటండి? అసలు మీరెవరు? మీకేం కావాలి? ఆ, అరే మాట్లాడేంటండి? ఆనంద్. ఆ ఆనంద్ మా మావయ్య అయితే, ఆ, సంధ్య. సంధ్య మా అత్తయ్య అయితే, ఆ, నేను మళ్ళీ నేను నేను అంటారేంటండి? నేను అంటే ఎవరనుకోవాలి? మీకంటూ ఒక పేరు లేదా? ఆ, నా పేరు మోహన్. మోహన్ అంటే ఏ మోహన్ అనుకోవాలి? రామ్మోహన, చంద్రమోహన, మురళీమోహన, కృష్ణమోహన, విశ్వమోహన? ఏ మోహన్ అనుకోవాలి? ఏంటి ఏంటి? ఆ, అది కాదు, నేను ఇక్కడ చూడమ్మాయి, నేను ఆ అమ్మాయి లేదు, బొమ్మాయి లేదు. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటి నేను నేను అంటున్నావు? జెడ్పీటీసీయా, ఎంపీటీసీయా, కార్పొరేటరా, వార్డ్ మెంబరా? ఏంటి ఏంటి? అమ్మా తల్లి కావేరి కాస్త ఆగు. అలా ప్రశ్నల మీద ప్రశ్నలతో సునామీలో ముంచేస్తే వాడు ఏమైపోతాడు చెప్పు? వాడు వార్డు మెంబరు కాదు, బోర్డు మెంబరు కాదు, ఈ ఇంటి మెంబర్ మోహన్, నా ఫ్రెండ్. నీ ఫ్రెండా మావయ్య? ఇంకెవరో అనుకోని. బతికించావు బాస్. ఇంకాసేపు అయితే ఈ అమ్మాయి ప్రశ్నలకి నా బుర్ర కాస్త బ్లాస్ట్ అయిపోయేది. బాబ్రే. సారీ అండి. పర్వాలేదులేండి. మోహన్ తన నా మేనకోడలు కావేరి. సర్లే లోపలికి రా. మా అక్కయ్య కమలమ్మ. నమస్తే అండి. నమస్తే బాబు. ఏమీ అనుకోకు బాబు. మా కావేరికి కాస్త దూకుడు ఎక్కువ. కాస్తేం కాదు, ఎక్కువే. కమాన్ మోహన్. అక్కయ్య, మోహన్ నా క్లోజ్ ఫ్రెండ్. మొన్నటి మర్డర్ కేసులోంచి నేను బయటపడ్డానంటే అందుకు కారణం మోహనే. తను కూడా ఇక్కడే మాతో పాటే ఉంటున్నాడు. కావేరి, ఇప్పటిదాకా ఎవరు అని దబాయించి అడిగావుగా? మోహన్ నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్ కూడా. ఇప్పుడు అర్థమైందా ఈ ఇంట్లో తనెవరో? ఇంకెప్పుడు అతని మీద దాడి చేయకే. ఓ మావయ్య. సవరాలు, గుండు సూదులు, రిబ్బన్లు, పక్క పెన్నీసులు, చొక్కా పెన్నీసులు, నల్ల పూసలు, సవరాలు సవరాలు. ఇదిగో సవరాలమ్మా. అమ్మా ఎంత సవరాలు? అమ్మా, ఈ సవరం అయితే 40 రూపాయలమ్మా. అది ఇదిగో ఇదైతే 30 రూపాయలమ్మా. 16 రూపాయలకి ఇవ్వరాదు? 16 రూపాయల? నాకేం గిడద్దమ్మా. లేదు, చూసి ఇవ్వు. కాదమ్మా. 16 రూపాయలే. తొలి బేరం, తొలి బోణి 20 రూపాయలు చేసుకో అమ్మా. లేదు, 16 రూపాయలకి వస్తుంది. రా తల్లి, 20 రూపాయలు చేసుకో అమ్మా. సరే. మంచి తల్లి. సవరాలు అమ్ముతాం, రిబ్బన్లు, పక్క పిన్నీసులు, గుండు సూదులు. ఆగమ్మా ఆగు. అమ్మా, రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఎంత? 10 రూపాయలమ్మా. 10 రూపాయల? ఎందుకు ఇవ్వకూడదు? అమ్మా, మాకు పడేదే 9 రూపాయలమ్మా. 1 రూపాయి లాభం అంతేగా. తీసుకో తల్లి. రిబ్బన్లు ఉన్నాయమ్మా? ఉన్నాయమ్మా. 10 రూపాయలకి 2 అమ్మా. 3 10 రూపాయలకి ఇవ్వచ్చు కదా? సర్లే అమ్మా, తీసుకో. పక్క పిన్నీసులు, గుండు సూదులు, నల్ల పూసలు, రిబ్బన్లు. బంగారు, నువ్వు మీసం పెట్టుకుంటే మహారాజులా ఉంటావు, పెట్టుకోకపోతే మహారాణిలా ఉంటావు. నేను మహారాణిని. రుక్కమ్మా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఇది వరస. ఆ అద్దం ముక్కను పట్టుకొని అక్కడే కూర్చొనుంది. అన్నం తినదా? ఏం తినడులే. కోడి గెలికినట్టు 4 ముద్దలు తిన్నది. పిచ్చి మాలోకం. ఆకలిస్తుందో ఏమో. ఏమైనా తెచ్చావా? తెచ్చాను.
తినమ్మా. ఏంటమ్మా? అయ్యో బిడ్డ మిరపకాయ కొరికేసినట్టుంది. వర్ణమ్మ కాస్త మంచిగా తీసుకురా అమ్మా. అమ్మా ఎల్లు ఉండమ్మా. అయ్యో ఉండమ్మా. అది ఇది. అమ్మ తాగమ్మా. అమ్మా తగ్గిందా అమ్మా? ఏంటమ్మా? బాలే పిల్లే. బంగారు చక్కగా జడేయించుకో అమ్మా. నాకు ఇలాగే బాగుంది. బూచి బూచి భయపడవే. అమ్మో నాకు భయం వేస్తుంది. భలే భలే రుక్కమ్మ భయపడింది. రుక్కమ్మ భయపడింది. బంగారు నువ్వు చెప్పినట్టు నేను భయపడ్డాను కదా, మరి నేను చెప్పినట్టు నువ్వు జడేయించుకుంటావా? ఓ కానీ నెమ్మదిగా వెయ్యాలి. వేస్తానమ్మా. మా బంగారు మంచి తల్లి. పద్మ రావే, నిన్నల్లా కనపడలేదు. ఎక్కడికి వెళ్ళావు? మామూలేగా రుక్కమ్మా, నిన్నంతా అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ఉంది, పెళ్లి సీను. రోజంతా అక్కడే గడిచిపోయింది. నాలాంటి జూనియర్ ఆర్టిస్టులు 100 మంది దాకా వచ్చారు. మరి వాళ్ళ షూటింగ్ లేదా? నిన్న 300 ఇచ్చారు. మళ్ళీ ముఖానికి రంగేసుకునేదాకా ఆ డబ్బుతోనే గడుపుకోవాలి. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదంటారు. మాలాంటి జూనియర్ ఆర్టిస్టులకి సినిమాల్లో అవకాశాలు రావటం, ఆకలి తీరటం రెండూ ఎప్పుడో. అవును, ఈ అమ్మాయి ఎవరు? హీరోయిన్లా ఉంది. మా చుట్టాలమ్మాయి, పేరు బంగారి. బంగారి, భలే పేరు, బాగుంది. పిల్ల చక్కగా ఉంది, పేరు చక్కగా ఉంది. నాతో పాటు షూటింగ్లకి పంపించరాదు? వద్దులే అమ్మా. ఏ ఎందుకని? పిల్ల కొంచెం అమాయకురాలు, మతి తప్పిన దానిలాగుంటుంది. బయటికి పంపటం నాకు ఇష్టం లేదు. నేను దగ్గరుండి చూసుకుంటాను రుక్కమ్మా. వద్దులే అమ్మా. ఏ నిమిషంలో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అనవసరంగా మీరు ఇబ్బంది పట్టం ఎందుకు? ఇది ఇంటి దగ్గర ఉంటేనే ఎవరికి ఏ శ్రమ ఉండదు. అమ్మాలే బంగారు లేగమ్మా, స్నానం చేద్దు పద. కాస్త ముందు వెనక చూసుకోవచ్చుగా. కొంచెం కూడా కుదరలేదు. ఆ కాళ్ళు నేల మీద చచ్చా.
ఎందుకు నవ్వుతున్నావు? ఏమైంది? ఏం లేదు. ఏంటో ఈ ఇంట్లో ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో ఏం అర్థం కావట్లేదు. అయ్యో ఓమైందమ్మా, చుచ్చిపోచావా? ఉండు, వచ్చేస్తున్నానమ్మా, వచ్చేసా. దా. లేదు లేదు, ఉందమ్మా. ఏంటి పాప ఏడుస్తుంది? పాస్ పోస్తే డ్రైవర్ మార్చాను, ఏడుస్తోంది. చిన్నారి. లేదు 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 లేదు, చిట్టికుండా లేదు. హలో, ఎస్ కిషోర్ స్పీకింగ్. వాట్? హారిక ఎక్కడుందో తెలిసిందా? హారికను చూసిన కానిస్టేబుల్ ఇప్పుడు మీ స్టేషన్లోనే ఉన్నాడా? థ్యాంక్ యూ. మీ కానిస్టేబుల్ని స్టేషన్లోనే ఉండమని చెప్పండి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏంటండి, అక్క అచ్చుకి తెలిసిందా? నిజంగానా? అవును రాదా, హారికను చూసిన కానిస్టేబుల్ ఇప్పుడు స్టేషన్లోనే ఉన్నట్ట. అతను అడిగితే హారిక ఎక్కడుందో తెలుస్తుంది. అయితే నేను వస్తానండి. వద్దు రాదా, నేను వెళ్ళేది పోలీస్ స్టేషన్కి. ఆ ఇన్స్పెక్టర్ కొంచెం తేడా మనిషి. పర్వాలేదులేండి, తను ఎలాంటి వాడైతే మనకేంటి? మనకు కావాల్సింది అక్క అచ్చుకి దొరకడం. అది కాదు రాదా, ఆ కానిస్టేబుల్ హారిక ఎక్కడుందో చూశానని మాత్రమే చెప్పాడు. అంటే హారిక ఆచూకీ పూర్తిగా తెలియనట్టే. అందుకే ముందుగా నేను వెళ్ళి విషయం ఏంటో తెలుసుకుంటాను. హారిక ఎక్కడుందో తెలిస్తే వెంటనే నీకు ఫోన్ చేస్తాను. సరే, వెళ్ళరండి. అక్క గురించి తెలిస్తే మాత్రం వెంటనే ఫోన్ చేయండి. అక్కని ఎప్పుడు చూద్దామా అని ఉంది. నాకు తెలుసు రాదా. పాప జాగ్రత్త. వెళ్ళొస్తాను. చిన్నారి, అక్క ఎక్కడుందో తెలిసిపోతుంది కదూ? తప్పకుండా తెలిసిపోతుంది కదూ? నువ్వు నవ్వావంటే హారిక కాచుకి తప్పకుండా తెలుస్తుంది. అప్పుడు మన ఇద్దరం వెళ్ళి ఏం చెక్క అక్కని ఇంటికి తీసుకొచ్చేద్దామే, సరేనా? అక్క రాగానే నువ్వు అస్సలు ఏడవకూడదు, నవ్వుతూ పలకరించాలి. లోపలికి రా మమ్మీ అనాలి. మమ్మీ బుగ్గ మీద ముద్దు పెట్టాలి, సరేనా? హలో ఇన్స్పెక్టర్. ఎవరు మీరు? అదేంటి సార్, ఇందాకే ఫోన్ చేశారు. ఐఎమ్ డాక్టర్ కిషోర్. ఓ, ఆ పిచ్చిదాని మొగుడువా? కానిస్టేబుల్. నమస్తే సార్. ఇదిగో ఈ ట్రాఫిక్ కానిస్టేబులే. దిల్సుఖ్ నగర్ దగ్గర ఆ పిచ్చిదాన్ని, అదే మీ ఆవిడ్ని చూశాట. ఫోటో చూపించగానే గుర్తుపట్టాడు. నిజంగానా? మీరు హారికను చూసారా? హారికో సారికో నాకు తెలియదు. ఈ ఫోటోలో ఉన్నామని చూశాను. ఎప్పుడు? ఎక్కడ? ఎక్కడ చూశారు? అరే, దిల్సుఖ్ నగర్ దగ్గర అని చెప్పాను కదా. ప్లీజ్ సార్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై టెన్షన్. ఓకే ఓకే కానిస్టేబుల్, నీకు తెలిసిన వివరాలని ఈయనకి చెప్పు. మీరు ఆ ఫోటోలో అమ్మాయినగా చూసింది? ఆ దిల్సుఖ్నగర్ బస్ స్టాప్ ఉంది కదా, నేను సాయంత్రం అక్కడే చూశాను. ఇదే మొహం, సందేహం లేదు. పిచ్చి చూపులు చూస్తుంటే అనుమానం వచ్చి పట్టుకోబోయాను. నన్ను చూసి తప్పించుకుని పారిపోయింది. కనీసం మీరు పలకరించుకోలేదా? ఎక్కడ సార్, పిచ్చోళ్ళకి పిచ్చి బలం ఉంటుందంట. అంత రెట్లో కూడా బాణంలా సర్రును దూసుకుపోయింది సార్. అవును, మీరు చూసినప్పుడు హారిక ఎలా ఉంది? ఐ మీన్ ఏ డ్రెస్లో ఉంది? డ్రెస్ కాదు సార్, చీర. నీలం రంగు చీరలో ఉంది. బ్లూ సారీయా? నువ్వు ఓ బడబడ వాగుతావుగా, మాట్లాడవే.